ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 54 అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 54 అధ్యాయం 10వ వచనం కనుక మనం చూస్తే, పర్వతాలు తొలగిపోవడం మనం ఎప్పుడూ చూడలేదు, అవైనా తొలగిపోవచ్చు. మెట్టలు అన్న పదాన్ని ఇంగ్లీష్లో హిల్స్ అని ఇచ్చారు. కొండలు అనేవి తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు, అలాగే నా నిబంధన తొలగిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్గా మనం తీసుకోవచ్చు. చాలాసార్లు పర్వతాల్లాగా మన జీవితాల్లో ఉన్న బంధాలు, మనుషులు అన్నీ తొలగిపోవచ్చు, కానీ లేదా మనము మన భక్తి జీవితంలో మార్పు రావచ్చు. దెర్ ఆర్ ద టైమ్స్ మనం దేవునితో సమయాన్ని గడపడం తగ్గించేది కావచ్చు, దేవుని మీద మనకున్న ప్రేమ తగ్గిపోయేది కావచ్చు, ఆదివారాలు లేదా చర్చి క్రమాలకి మందిరానికి వెళ్లకుండా ఉండేది కావచ్చు. వీఆర్ మోస్ట్ అన్ఫెయిత్ఫుల్ టువర్డ్స్ గాడ్. చాలాసార్లు మనం ప్రభువుకి అపనమ్మకంగా ఉండి ప్రభువుకి దూరంగా అడుగులు వేస్తూ ఆయన గాయాలను రేపిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు తన కృపని దూరం చేసిన సందర్భాలు ఒక్కటి కూడా లేదండి. మనం దూరం అయిపోయినా, మనం ప్రభువును వద్దనుకున్నా మన మీద కృప చూపించేవాడు, మన మీద జాలి పడేవాడు, మనల్ని అర్థం చేసుకుంటాడు కదండి. మనం బైబిల్లో చూస్తే నయోమి బెత్లెహేము రొట్టెల ఇల్లుని కాదనుకుని మరి మోయాబు దేశానికి వెళ్ళేటప్పుడు కుటుంబంగా సంపూర్ణంగా వెళ్ళినప్పటికీ అక్కడికి వెళ్ళి చాలా ఆస్తిని సంపాదించిందని కానీ, మోయాబు దేశంలో విస్తారంగా అభివృద్ధి చెందిందని కానీ లేదు, కానీ తనకు కలిగిన సమస్యాన్ని కోల్పోయింది. ఆమె తిరిగి మరి బెత్లెహేంకి వచ్చినప్పుడు మనుషులు ఈవిడ నయోమియేనా అంటున్నారు. అంటే మనుషులు గుర్తుపట్టలేనంతగా మార్పు వచ్చింది. తర్వాత నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి, నా లైఫ్లో అంతా కూడా చేదే, ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, సర్వశక్తుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, నన్ను మారా అని పిలవండి, చేదు అని పిలవండి. నా హృదయం అంతా, నా గుండెంతా కూడా చాలా గాయాలతో నిండిపోయింది, చేదైన అనుభవాలతో ఉంది, నన్ను మారా అని పిలవమంటా ఉంది. దేవుడు మరి అంతా కోల్పోయావు కదా, నన్ను వద్దనుకుని నువ్వు వెళ్ళిపోయావు కదా, సమస్తాన్ని కోల్పోయావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని త్రోసివేయట్లా. అందుకే వాక్యం చెప్తా ఉంది, తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదండి. సమస్తాన్ని కోల్పోయినా కానీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, తిరిగి దేవుని ఆశ్రయించినప్పుడు, అందుకే మనం రూతు గ్రంథంలో చూస్తాం, నువ్వు సర్వశక్తుని నీడను ఆశ్రయించావు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయం కలుగుతుంది అని చెప్పని. వెన్ షీ లాస్ట్ ఎవ్రీథింగ్, ప్రతీదీ కోల్పోయి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఆమెకు ఆశ్రయాన్ని ఇచ్చి, రూతు కోసం మరి 2 కొడుకుల్ని కోల్పోయి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మనం రూతు గ్రంథంలో చదువుతాం, 7 కుమారుల కంటే శ్రేష్టంగా 7 కుమారుల ప్రేమను తనకి కనుపరిచే ఒక కోడల్ని దేవుడు నయోమికి ఇవ్వడం, ఆమె కోసం పట్టించుకునే కోడల్ని దేవుడు నయోమికి ఇవ్వడం. అంత మాత్రమే కాదు, తన కోడల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని బోయాజుకి ఏ పొలంలో అయితే లెఫ్ట్ అవుట్ అయిన రిమైనింగ్ పరిగిన ఏరుకుంటా వచ్చిందో అదే పొలానికి యజమానురాలుగా మార్చడం. అంత మాత్రం రూతు గ్రంథాన్ని పాత నిబంధనలు ఆపేయట్లేదు, అక్కడితో ఆగిపోలేదు. మళ్ళా మన పితరులు మత్తయి సువార్త క్రొత్త నిబంధన స్టార్ట్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వంశావల్లోనికి ఆ మోయాబీయురాల్ని తీసుకొచ్చి మరి చేర్చడం. రూతు బోయాజునందు ఓబేదును కనినని మనం చూస్తా ఉన్నాం. దేవుడు జాలి పెడితే అట్లుంటది కదండి. మనుషులు మనల్ని చాలా కటువుగా డీల్ చేస్తారు. ఒకసారి ప్రభువుకు దూరమై మనం ఏమేమైతే కోల్పోయాం, వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్, ఏదైతే కోల్పోయిన ఆస్తి కావచ్చు, కోల్పోయిన ఆరోగ్యం కావచ్చు, కోల్పోయిన పరిస్థితులు, ఏమేమి మనం లాస్ అయిపోయామో మరలా తిరిగి ప్రభువుని ఆశ్రయిస్తే గనక, ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నన్ను వద్దనుకుని వెళ్ళిపోయావు కదా అని అనే దేవుడు కాదు. మన మీద పర్వతాలు తొలగిపోయిన
మెట్టెలు తత్తరిల్లిన మన మీద తన కృపను ఆయన చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, మన మీద జాలి పడతాడు. మనుషులు మనం వాళ్ళని క్రాస్ అయ్యి వెళ్ళిపోతే కనుక వద్దనుకుని వెళ్ళిపోయావు కదా అంటారు. ప్రభు అలా కాదండి, మన మీద జాలి పడతాడు. ఆయన జాలి పడితే రూత్ లైఫ్ సెటిల్ చేసినట్టుగా, నయోమి లైఫ్ సెటిల్ చేసినట్టుగా, వృద్ధాప్యంలో నయోమిని చూసుకోవడానికి మరి ఓబేదుని ఇవ్వడం, బోయాజు తనని పట్టించుకోవడం. సో దేవుడు అలాగే మన పట్ల కూడా కృప చూపిస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.